అందరూ దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఇన్ రెస్పెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షల్ వి స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ రీడ్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ అందరం ఒకసారి లేచి నిలబడదాం. పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందరూ కూడా యోబు గ్రంథము 26వ అధ్యాయం తెరవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 26. యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం నుండి అందరం కలిపి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరే చదువుతున్నారంత స్పష్టంగా దేవుని వాక్యం చదవాలి. అందరూ ఒకేసారి చదువుదాం. లెట్ us all read the book of Job chapter 26 verses 12 to 14. 12వ వచనం నుండి చివరి వచనం వరకు బయట ఉన్నవారు కూడా అందరూ కూడా బైబిల్ తెరిచి మాటలు చదువుదాం. లెట్ us start. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. స్తోత్రం చెప్తున్నాం ఒకసారి. హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. యూ మే బి సీటెడ్. దయచేసి కూర్చునండి. యోబు గ్రంథం బైబిల్లో రాయబడిన అన్ని గ్రంథాల్లో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. పర్హాప్స్ ద బుక్ ఆఫ్ జోబ్ వాజ్ ద ఫస్ట్ బుక్ రిటన్ బై మోజెస్. మోషే గారు పరిశుద్ధ లేఖనాల్లో మొదటి 5 పుస్తకాలను రచించారని మనకు తెలుసు కదా. చెప్పండి, మొదటి 5 పుస్తకాలు బైబిల్లో ఏమున్నాయి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. వీటిని పంచకాండములు, పెంటట్యూక్ అంటారు. యూదులు వీటిని తోరా అని పిలుస్తారు. సాధారణంగా యూదుల్లో కొన్ని తెగల ప్రజలు ఈ మొదటి 5 పుస్తకాలను బైహార్ట్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కంటత పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ మనం వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లే. ఏదన్నా అధ్యాయం చెప్పమని ఆ వచనం చెప్పమన్నా కూడా చెబుతారు. అంత స్పష్టంగా యూదులు తోరాని చదువుతూ ఉంటారు. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు యూదులు తోరా చదివే విధానాలను చూసి చాలా ఆశ్చర్యపడ్డాను నేను. వారు ఎందుకు అంత స్పష్టంగా బైబిల్ని బైహార్ట్ చేయగలుగుతున్నారు అని పరిశీలన చేస్తే, వారు దేవుని వాక్యాన్ని చాలా గౌరవిస్తారు. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని బాగా గౌరవిస్తారు వాళ్ళు. అది చదివేటప్పుడు వేరే తలంపులు, వేరే ఆలోచనలు రాకుండా చదివేటప్పుడు ఇలా ఊగుతూ చదువుతూ ఉంటారు. అలా ఊగుతూ చదవడం ద్వారా వారి కాన్సన్ట్రేషన్ అంతా ఏదైతే చదువుతున్నారో దాని మీద. అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ప్రిఫర్ రీడింగ్ ఆన్ స్టాండింగ్. నిలబడి చదవడానికే చాలామంది ప్రయత్నం చేస్తారు. కూర్చుని సోఫాల్లో పడుకుని చదివితే కొన్నిసార్లు నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దే రిమైన్ స్టాండింగ్ అండ్ దే రీడ్ ద బైబిల్. నిలబడి బైబిల్ చదువుతారు. అంత మాత్రం కాకుండా ఇంకొంచెం విచిత్రమైన సంగతి ఏంటంటే, వారి చేతులు లెదర్ బెల్ట్స్తో గట్టిగా కట్టుకుంటారు. ఎంత గట్టిగా అంటే ఇంకొంచెం గట్టిగా కట్టితే బ్లడ్ వచ్చేస్తుందేమో బయటకన్నంత గట్టిగా ఆ లెదర్ బెల్ట్ చుట్టుకుంటారు. ఈ చేతికి ఆ పెయిన్ వస్తూ ఉంటుంది. అలా పెయిన్ వచ్చేటప్పుడు ఇంక నిద్ర రాదనేది వారి యొక్క ఆలోచన. కాన్సన్ట్రేషన్ కలిగి ఉండడానికి ఆ లెదర్ బెల్ట్లు చుట్టుకొని చదువుతూ ఉంటారు. అలా అని ఇప్పుడు మనందరం ఇంటికి వెళ్ళి తాళ్ళు కట్టేసుకుని పెద్ద పెద్ద తాళ్ళతో బంధించేసుకుని చదవన్న ఉద్దేశం కాదు. కానీ అది వారి కల్చర్, వారి యొక్క విధానం, వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ. కొన్నిసార్లు అలాంటి శ్రద్ధ మనకు ఉండలేదు కదా. వాక్యాన్ని చదవడంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం? బైబిల్ మన భాషలోనే మనకు అందేసింది. అన్నీ నాకు తెలిసింది, ఒకసారి బైబిల్ చదివేసిన తర్వాత ఇంక నేను చదవడానికి ఏమీ లేదండి అని చాలామంది దేవుని వాక్యాన్ని చదవడానికి నిర్లక్ష్యపడుతున్నారు. చదువు లేని వారి సంగతి ప్రక్కన పెట్టేశాయి. కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు. వారికి చదువు రాదు కాబట్టి చదవని పరిస్థితుల్లో ఉంటారేమో. కానీ మరి నువ్వు BA చదివావు, MA చదివావు, MSc చదివావు, PhD చేసావు, లేదా బీటెక్ చదివావు, ఎంటెక్ చదివావు, ఇంకా రకరకాల చదువులన్నీ చదివావు. మరి బైబిల్ చదవకపోతే ఎలా? మరి అంత జ్ఞానం దేనికి ఉపయోగపడతా ఉంది? చదువు లేని వాళ్ళు బైబిల్ కోసమే చదువుకుని బైబిల్ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని వాక్యం చదవడానికి ఉపయోగిస్తున్నావా? ఒకవేళ ఇంతవరకు నువ్వు బైబిల్ చదవడంలో వెనుకబడి ఉంటే చదవండి, బైబిల్ చదవండి. గొప్ప జ్ఞానము బైబిల్లో నిక్షిప్తం చేయబడి ఉంది. ఓ దేవుని సేవకుడు అంటాడు, నీకు చిన్న చిన్న రాళ్ళు కావాలి అంటే సముద్రపు ఒడ్డున తిరుగు పర్లేదు.
అలా తిరుగుతుంటే చిన్న చిన్న గవ్వలు, రాళ్ళు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ నీకు ముత్యాలు కావాలంటే మాత్రం సముద్రం లోపలికి వెళ్ళాలి. యు నీడ్ టు డైవ్ డీప్ ఇన్ టు ది ఓషన్. నువ్వు సముద్రం లోపలికి వెళ్తేనే ముత్యాలు అక్కడ దొరుకుతాయి. ముత్యాలు ఒడ్డున దగ్గర దొరకవు. ముత్యాలు సీషోర్లు నీకు లభించవు. అక్కడ దొరికేవన్నీ గవ్వలు, రాళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. కానీ ముత్యాలు కావాలంటే మాత్రం నువ్వు లోపలికి వెళ్ళాలన్నాడు. బహుశా బైబిల్ చదివే విధానంలో 2 రకాల ప్రజలు. ఒకళ్ళు ఎప్పుడు కూడా ఒడ్డు దగ్గరే తిరుగుతూ ఉంటారు. పైన చదివేయడం, ఏదో మొక్కుబడిగా బయటికి వెళ్తున్నాను కదండి, బైబిల్ చదవకపోతే మళ్ళీ ఏమన్నా అయిపోద్దేమో, అందును బట్టి ఏదో ఒక చిన్న పోర్షన్ బైబిల్లో చదివేసుకుని ఒకసారి ఇలా అనుకుని కొన్ని రకాలైన పద్ధతులు ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ని గట్టిగా గాఢంగా ముద్దు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నువ్వు బైబిల్ ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ని హత్తుకోవాలి. ఎలా అంటే దేవుని వాక్యం చదవడం ద్వారా. అంతేగాని రోజు బైబిల్ పట్టేసుకున్న బైబిల్ని ముద్దు పెట్టుకోవడం ద్వారా దానిలో ఉపయోగం, దానిలో ఉన్న కంటెంట్, దానిలో ఉన్న వర్తమానాలు నువ్వు తీసుకోకపోతే. అందును బట్టి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలనగా మనం చదవగలిగితే చాలా ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తాం. యూదులు మొదటి 5 పుస్తకాలు చాలా పర్టికులర్గా చదువుతూ ఉంటారు. అయితే ఆ మొదటి 5 పుస్తకాలతో పాటుగా భక్తుడైన మోషే యోబు గ్రంథం యొక్క ప్రారంభాన్ని మరియు ముగింపును రాశాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడుండెను అనే మాట ఉంటుంది కదా. అంటే యోబు గారు ఆయన గురించి రాసుకోలేదా? అక్కడ 3rd పర్సన్ ఎవరో రాశారు. అండ్ దెన్ 42nd చాప్టర్ మనం చివరి అధ్యాయాన్ని కూడా చదివితే యోబు గారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, 2 ఎలా దేవుడు దీవించాడు, వారి కుమార్తెలు ఆ దేశంలో గొప్ప సౌందర్యం కలిగిన వారనే ఈ మాటలన్నీ కూడా, అంటే ఇంట్రడక్షన్ అండ్ దెన్ కంక్లూషన్, ఈ 2 మోషే గారు రచించారు. ఆ మిగతా భాగాలన్నీ కూడా లోపల ఉన్న కాన్వర్జేషన్. యోబు గ్రంథం అంతా కూడా ఒక ప్రశ్న జవాబుల రీతిలో జరుగుద్ది కదా. మీరు చూస్తే బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే ఇట్ వాజ్ ఎ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్, అండ్ ఇట్ వాజ్ ఎ డైలాగ్ బిట్వీన్ జోబ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. స్నేహితులకి యోబుకి మధ్య జరిగిన కాన్వర్జేషన్, దేవునికి యోబుకి మధ్య జరిగిన కాన్వర్జేషన్, ఇవన్నీ కూడా దానిలో ఒక ప్రశ్నోత్తరాలుగా, ప్రశ్న జవాబులుగా యోబు గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది బైబిల్ పండితులు యోబు గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత వారు ఒప్పుకున్న సత్యం ఏంటంటే, ఈ రోజున శాస్త్ర విజ్ఞాన రంగంలో, సైన్స్లో ఏవైతే ఆవిష్కరణలు జరుగుతున్నాయో, ఏవైతే అన్వేషణలు వారు చేస్తున్నారో, ఏవైతే నిర్ధారణ చేస్తున్నారో, చాలా విషయాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. యోబు గ్రంథంలో అపరిమితమైన సైన్స్ దాగి ఉంది. నేను బైబిల్ వండర్స్లు ఇవన్నీ చాలా సంవత్సరాల క్రితమే డీల్ చేసేవాడిని. బైబిల్ అండ్ సైన్స్ అనే అంశం మీద చాలా విషయాలు మాట్లాడుతూ, అసలు ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి, సృష్టిని దేవుడు ఎందుకు కలుగు చేశాడు, భూమి శూన్యంలో వేలాడుతుందని, భూమి గుండ్రంగా ఉంది అని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఇలాంటి చాలా శ్రేష్టమైన విషయాలు బైబిల్లో ఎప్పుడో రాసేశారు. అవన్నీ ఈ తరంలో, లేదంటే ఈ దగ్గర కాలంలో శాస్త్రవేత్తలు నిర్ధారణ చేస్తున్నారు. అవన్నీ బైబిల్లో ఎప్పుడో రుజువు చేయబడ్డాయి. అలా అని చెప్పి బైబిల్ని కేవలం ఒక సైన్స్ పుస్తకం నేను అంటల్లా. సైన్స్ చెప్పేవన్నీ బైబిల్లో ఉన్నాయంటే అన్నీ బైబిల్లో లేవు. కానీ బైబిల్ ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా సైన్స్ నిర్ధారణ చేసింది. ప్రపంచంలో దేవుడు ఏదైనా ఒక మాట పలికాడంటే దానిలో ఎప్పుడు అబద్ధం ఉండదు. ఖచ్చితమైన మాటలు దేవుడు పలుకుతాడు. మరి ఆ కాలంలో ఉన్న భక్తులకు ఈ విషయాలు ఎలా తెలుసు అంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు ఆ మాటలు రాసుకుంటూ వచ్చారు. కాబట్టి బైబిల్ చాలా గొప్ప గ్రంథంగా మనం పరిగణిస్తున్నాము. అది అనేక విషయాల్లో మనకు మేలు చేస్తూ ఉంది. గమనించిన ప్రియులారా, నేను అవన్నీ ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ చదవబడిన వాక్య భాగంలోనట, మనం చదివిన వాక్య భాగంలో దేవుని యొక్క విశిష్ట లక్షణాలను యోబు కీర్తిస్తున్నాడు. ఈ 26వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే దేవుని యొక్క బ్రహ్మాండమైన తత్వం, ఆయన యొక్క మ్యాగ్నిఫిషియన్సీ ఇందులో చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడో, ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా దేవుడు సృష్టిని ఏ విధంగా కలుగు చేశాడన్న విషయాన్ని యోబు భక్తుడు చాలా క్లియర్గా సెలవిస్తూ, మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. వాటిని నేను క్లుప్తంగా వివరించి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే యోబు అంటున్నాడు, ఆయన సముద్రమును రేపే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట మనం చదివితే అదే యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే అందులో ఈ మాట ఉంది కదా, ఆయన తన బలం వలన సముద్రమును ఏం చేస్తారట, ఆయన రేపును. ఆయన తన బలము వలన. నిన్న శుక్రవారం మీరు ఎవరైనా ఉపవాస ప్రార్థనకు వచ్చుంటే
దేవుని వాక్యాన్ని అందించాం, దేవుని బలము అనే అంశం మీద. వాస్తవానికి నేను బ్లెస్సీ గారు అందించిన వర్తమానం నాకు తెలియదు. శుక్రవారం నేను ఏదో ఒక వర్క్లో ఉండి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్ రాస్తూ ఉన్నాను, క్రిస్మస్ ఆర్టికల్ రాస్తూ ఉన్నాను. చాలా పని ఒత్తిడి ఉండి నేను ఆమె మెసేజ్ ఏంటనేది వినలేదు. ఆ ఆర్టికల్ రాస్తూ కొంచెం ప్రక్కన పెట్టి గవ్వ సిద్ధపడి నిన్న శుక్రవారం వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఒక అంశం మీద మాట్లాడాను, బ్లెస్సీ గారు ఒక అంశం మీద మాట్లాడారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారు, ఏమంటే మీరు నేను చెప్పిన ప్రసంగం ఏమన్నా విన్నారా అని. లేదు నేను వినలేదు అంటే, నేను కూడా దేవుని బలం అనే అంశాన్ని సంశోధన జీవితంలోంచి మాట్లాడానండి. దానికి కనెక్షన్గా మీరు చాలా విషయాలు ఆ తర్వాత మాట్లాడారు. ఐ స్టిల్ వండర్ హౌ గాడ్ ఈజ్ లీడింగ్ అస్. దేవుడు మనల్ని నడిపించే విధానం ఎంత గొప్పదో తెలుసుకుని నేను ప్రభువును స్తుతిస్తున్నానని. ఇద్దరం కూడా దేవుని బలాన్ని గురించి, ఆత్మ బలాన్ని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే బలం ఎలాంటిదో చాలా క్లియర్గా ఆ సందేశం అందించాం. దేవుని బలం గొప్పది, బలము తనదని దేవుడు ఒక్కసారి చెబితే అది ఎన్నిసార్లు వినబడిందంటే మనకి 2 సార్లు. నా ప్రాణము ప్రభువా నిన్ను నమ్ముకుని మౌనంగా ఉంది. నేను అటు ఇటు పరిగెట్టట్లా, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను కంగారు పడడం లేదు. కానీ ఐ ట్రూలీ రిలై ఆన్ యూ, ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యూ. నీ మీద నేను ఆధారపడుతున్నాను. కాబట్టి ఆ మౌనములో, ఆ సైలెన్స్లో నువ్వు ఏదైనా ఒక్కసారి పలికినా నాకు 2 సార్లు వినపడుతుంది. దృఢమైన దేవుని మాట, బలమైన దేవుని మాట. ఆ మాటతోనే దేవుడు సమస్తాన్ని కలుగజేశాడు. ఆ మాటతోనే దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆయన. There is immense power in the words of God that are coming out of God's mouth. దేవుని నోట నుండి పలుకుబడే మాటల్లో సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ ఉంది. దేవుడు పలికితే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. యోబు భక్తుడు అంటున్నాడు, దేవుడు తన బలము వలన సముద్రమును ఏం చేశాడు, ఆయన రేపును. అంటే జాగ్రత్తగా గమనించండి, యోబు గ్రంథంలో ఈ మాటలు రాయబడిన తర్వాత కొంతకాలానికి నిర్గమము అనే సంఘటన జరిగింది. దట్స్ వాట్ వీ కాల్ ఎక్సోడస్, ఎగ్జిట్, డిపార్చర్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసిన మేలు. ఆ విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ యోబు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, ప్రొఫెటిక్ వర్డ్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. దేవుడు తన బలము వలన సముద్రాన్ని ఏం చేయబోతున్నాడు, ఆయన రాపబోతున్నాడు. ఈ సంఘటన ఎగ్జాక్ట్గా మనకి బైబిల్లో ఒక సంఘటన దగ్గర తీసుకెళ్తుంటుంది ఈ మాట. అదేనంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. గాడ్ పార్టెడ్ ద రెడ్ సీ. దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలు నడిపించాడు ఆయన. That's an incredible, remarkable, spectacular miracle written in the Bible, and that was mentioned in so many verses later. ఆ తర్వాత కాలంలో చాలామంది భక్తులు, ప్రవక్తల ద్వారా కూడా ఆ సంఘటన ప్రస్తావించబడిందంటే ఇట్ వాజ్ ఎ మైల్ స్టోన్. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మాత్రమే కాదు, దేవుణ్ణి అంగీకరించాలనుకున్న వారి జీవితాల్లో, ప్రభువును వెంబడించాలనుకున్న వారి జీవితాల్లో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అనే అంశము చాలా గొప్ప రిమార్కబుల్గా కనబడుతూ ఉంది. ఇదే విషయాన్ని ఇక్కడ దైవజనుడు అనే యోబు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. దేవుడు తన బలాన్ని బట్టి సముద్రంలో అద్భుతాలు చేస్తారు. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేశారు, కోలాహలంతో బయటకు వచ్చారు, ఆనందంతో బయటకు వచ్చారు, ఒకరినొకరు అభినందించుకుంటూ బయటకు వచ్చారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇనుప కొలుములోంచి దేవుడు మనల్ని విడిపించాడు. లెట్ us మూవ్ టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కనాన దేశం వైపు మనం ప్రయాణం చేద్దాం పదండని అందరూ ఐగుప్తులోంచి బయటకు వచ్చేసిన తర్వాత మోషే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటి అంటే, జాగ్రత్త వినండి, ఐగుప్తు నుండి ఒక దారిని ఆ మోషే జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఈ మార్గంలో కనుక మనం ప్రయాణం చేసుకుంటే క్షేమంగా మనం ఇశ్రాయేలు దేశం లేదా కనాన దేశం వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ ప్లాన్, ఐ వుడ్ లైక్ టు వర్క్ ఆన్ మై ప్లాన్. నీ ప్లాన్ మీద నేను ఆధారపడాలంటలేదు, కానీ నా ఉద్దేశం ఒకటి ఉంది. అదేనంటే, నువ్వు ఇంకా ప్రజల్ని కొంచెం క్రిందకి తీసుకురా. నువ్వు అనుకున్న దారి కాదు, మేబీ అది షార్ట్ కట్ కావచ్చు. ఒక 11 రోజుల్లో మోషే గారు ప్లాన్ చేసిన ఆ విధానంలో వారు కనాన దేశం బౌండరీకి వచ్చేస్తారు, అంటే సరిహద్దులోకి వచ్చేస్తారు. ఇంకా అక్కడ నుంచి, ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణం కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే ఒక 40 రోజులు వారు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, కొంచెం నువ్వు క్రిందకి తీసుకురా వాళ్ళందరినీ కూడా. ఐ హ్యావ్ ఎ స్పెషల్ రౌట్ ఫర్ యూ, మీకోసం ఒక ప్రత్యేకమైన రోడ్డు ఉంది అన్నాడు.
చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక మార్గాన్ని మీరు ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటే మీ స్నేహితుడో మీ బంధువు వచ్చి, అది కాదు నేను ఇంకొక రూట్ చెప్తాను చాలా బాగుంటుంది అందులో వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ చూసిన గోతులు గుంటలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏమడుగుతాం మనం? నేనేమో హైవేలో వెళ్ళిపోదాం అనుకున్నాను, నువ్వేమో ఇంకా బెటర్ రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు, ఇంకెప్పుడైనా మాట్లాడి చెప్తాను నీ సంగతి, ఇంకెప్పుడైనా నోరెత్తు నీ మాట అసలు నేను విన్నంటాం కదా. ఎగ్జాక్ట్గా మోషే అలాంటి సిచ్యువేషన్లో వెళ్తున్నాడు. ప్రజలందరితో అన్నాడు, పీపుల్ లిసన్ టు మీ, ఐ వాంట్ టు టేక్ యూ ఇన్ ఎ రౌట్ ఆర్ ఇన్ ఎ రోడ్, బట్ గాడ్ నెవర్ లెట్ మీ డూ దాట్. దేవుడు ఎప్పుడు నన్ను ఆ మార్గంలో వద్దన్నాడు. ఆయనకు ఒక స్పెసిఫిక్ వే ఉందట, ఆయనకు ఒక మార్గం ఉందట, దానిలో తీసుకెళ్తానన్నాడు. ఆర్ యు రెడీ అంటే ప్రజలు అనుకున్నారు, మోషే గారి కన్నా దేవుని మార్గాలే గొప్పగా ఉంటాయి కాబట్టి అందరూ వెళ్దాం ఉన్నారు. తీరా వారు ప్రయాణం చేసుకుని వచ్చేసరికి ఒక చోటకు వచ్చేసరికి దారే లేదు. అప్పుడు ప్రజలందరూ మనమే కనుక ఆ గుంపులో ఉంటే, మోషే నిజంగా దేవుడు చెప్పాడా నీకు? నువ్వే కదా ప్లాన్ చేసావు ఇది, మమ్మల్ని అందరినీ ఇక్కడ చంపేయడానికి, మమ్మల్ని అందరినీ ఇక్కడ అయితే ఫరో చేతిలో లేకపోతే ఎర్ర సముద్రంలో ముంచేయడానికి కదా నువ్వు మీ అన్నయ్య కలిపి ప్లాన్ చేశారు, మోషే అహరోనులు ఇద్దరు కూడా. ఇది దేవుడు నడిపించే మార్గం అయితే మాకు కష్టం ఎందుకు వస్తుంది? దేవుడు నడిపించే మార్గం అయితే మాకు ఎందుకు నిందలు ఉన్నాయి? దేవుడు నడిపించే మార్గం అయితే ఎందుకు మేము ఇరుక్కుపోయాం? పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, ఇటు ప్రక్కన ఎర్రని కొండలో. దేవుడు ఏం చేయాలనుకున్నాడు మా జీవితాల్లో? ఇరుక్కుపడిపోయాము. ఇప్పుడు ఆ ఉండేదేదో ఐగుప్తులో ఉండిపోయినా మేము చేసే కష్టానికి మేము పడే ప్రయాసకు ఎంతో కొంత ప్రతిఫలం వస్తూ ఉంటే అదేదో తినేసి అలా బ్రతికేవాళ్ళం. రండి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు సముద్రంలో ముంచేయడానికి ప్లాన్ చేసావా అని ఎంతగా సణిగేవాళ్ళమో మనం. అఫ్కోర్స్ ఇశ్రాయేలు ప్రజలు అలాగే సణిగారు. ముందు ఎర్ర సముద్రం, చుట్టుపక్కల కొండలు, వెనకాల ఫరో సైన్యం పరిగెట్టుకుని వచ్చాడు. అయ్యో అనవసరంగా మనం వాళ్ళని వదిలిపెట్టేశాం, వాళ్ళని పంపించేశామని చెప్పి మరలా 600 శ్రేష్టమైన రథాలు వేసుకుని బయలుదేరాడు ఫరో. అయితే గమనించండి ప్రియులారా, సమస్య అందరికీ ఒకలాగే కనబడుతూ ఉంది. ఎర్ర సముద్రం మోషేకి ఒకలాగే ఉంది, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎర్ర సముద్రం బ్లూ కలర్లోనే ఉంటుంది. నేను ఇజ్రాయెల్ దేశానికి ఒకసారి టీం తీసుకెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం ప్రక్కగా వెళ్తుంటే మా వాళ్ళందరికీ, ఇప్పుడు అందరూ ఒకసారి రైట్ సైడ్ వైపు చూడండి, అది ఎర్ర సముద్రం అంటే కొంతమంది నవ్వుకుని, ఎర్ర సముద్రం ఎర్రగా లేదేంటంటే అన్నాడు. ఎర్ర సముద్రం ఒక బ్లడ్ లాగా ఎర్రగా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఎర్ర సముద్రం అనే ఆ మాట ఎందుకు వచ్చిందంటే 2 కారణాలు. ఒకటి, ఆ చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా ఎర్రని రంగులో ఉంటాయి. వాటి నీడ కొన్నిసార్లు ఆ సముద్రం మీద పడినప్పుడు వాటర్ రెడ్ కలర్లో కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఎర్ర సముద్రంలో ఎక్కువగా పగడాలు ఉంటాయి. ఆ పగడాలు అవి రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఆ పగడాలు అవి ఆ పగడాలన్నీ కూడా ఒక చోట ఎర్రగా కనబడేసరికి ఆ వాటర్ అంతా కూడా దాని రిఫ్లెక్షన్తో రెడ్గా కనబడుతూ ఉంటుంది. అందును బట్టి దాన్ని ఎర్ర సముద్రం అని పిలిచారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ సముద్రం దగ్గరికి వచ్చేసి ఇరుక్కుపోయామని చెప్పి అందరూ కూడా సమస్యను చూడడం ప్రారంభించారు. అయితే మోషే మాత్రం ఒక అద్భుతమైన లక్షణాన్ని తన జీవితంలో ఆయన అలవాటు చేసుకున్నది ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి అయితే సహాయం వస్తుందో, ఎక్కడి నుంచి అయితే అద్భుతం జరుగుద్దో, ఎక్కడి నుంచి అయితే ఆశ్చర్యకార్యం జరుగుద్దో ఆ వైపు చూడడం మోషే నేర్చుకున్నాడు. త్రూ అవుట్ ది జర్నీ మోషే మరణించేంత వరకు కూడా అనేక సందర్భాల్లో మోషే దేవుని వైపు చూచినట్లుగా, ప్రజలు సణిగినప్పుడు దేవుని వైపు చూచాడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు దేవుని వైపు చూచాడు, సొంత కుటుంబం సణిగింది. ఒకసారి ఒకనొక సందర్భంలో మోషే తీసుకున్న నిర్ణయాన్ని తన అక్క మరియు అన్న సపోర్ట్ చేయలేదు. అలాంటి సందర్భంలో కూడా మోషే ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ప్రతీకారం తీర్చుకోవడం నా వంతు కాదు, కానీ నా దేవునికి అవకాశం ఇస్తాను అనుకున్నాడు. దేవునికే అప్పచెప్పేశాడు. సొంత కుటుంబం కొన్నిసార్లు అతని మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ప్రజలందరూ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆయా సందర్భాల్లో కొంతమంది అనుకున్నారు మోషేను హతమారుద్దామని కూడా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారట. మనం ఇంకొక నాయకుడిని పెట్టేసుకుందాం. లెట్ us despise the leadership of Moses.
మోషే నాయకత్వాన్ని మనం తృణీకరించేసి మరొకరిని పెట్టుకుందామని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మోషే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఈరోజు బహుశా సమస్యలు అందరికీ ఉండుండొచ్చు. సమస్యల తీవ్రత ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో అనుభవిస్తూనే ఉండొచ్చు. అయితే నీ దృష్టి ఎటువైపు ఉంది? నీ కను దృష్టి ఎటువైపు ఉంది? సముద్రాన్ని పాయలు చేయగలిగే దేవుని వైపు నీ దృష్టి ఉందా, లేదా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల మీద నీ దృష్టి ఉందా? ఆలోచన చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు లుక్ ద సిచ్యువేషన్. నీవు ఆ పరిస్థితిని ఎలా చూస్తున్నావు, ఎలా ఆలోచన చేస్తున్నావు అనేది జాగ్రత్తగా గమనించాలి. నేను అనుకుంటాను బైబిల్లో ఏ భక్తుడినైనా మీరు తీసుకోండి, వారి యొక్క పర్సెప్షన్ ఎంత గొప్పగా ఉండేదంటే సమస్య మీద వారి దృష్టి కాదు, కానీ సమస్యను అధిగమించగలిగే శక్తి గల దేవుని వైపు వారి దృష్టి నిలిపారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది దేవుని భక్తులు వారు ఎదుర్కొన్న సమస్యలను వారి ఆశీర్వాదాలుగా బాటలుగా చూశారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. They have seen their suffering, they have seen their affliction as a roadway, as a highway to reach their destiny. వారి గమ్యాన్ని చేరుకోవడానికి, ఆశీర్వాదానికి బాటలుగా ఉండడానికే తమ సఫరింగ్ను చూశారు. గొల్యాతును చూసి అందరూ భయపడ్డారు, దావీదు భయపడలేదు. కారణం ఏంటి? దావీదుకి ఏమన్నా గొల్యాతు చిన్న పిల్లోళ్ళగా కనబడ్డా? అదే సైజు కదా. 6 మూరల జానుడు గొల్యాతు సైజు ఏమన్నా తగ్గాడా? దావీదు ఆ గొల్యాతును చూసినప్పుడు, ఇంకో మాటలో చెప్పాలంటే తన అన్నలు సౌలు కన్నా దావీదు ఇంకా చిన్నవాడే కాబట్టి వాళ్ళకన్నా గొల్యాతు ఇంకొంచెం పెద్దగా కనబడాలి. కానీ దావీదు గొల్యాతును చూడలేదు, గొల్యాతు సైజును చూడలేదు, తన ఆకారం చూడలేదు. దావీదు అనుకున్నాడు, ఈ సమస్యతో దేవుడు నాకేదో గొప్ప స్థానాన్ని సిద్ధపరచబోతున్నాడని నమ్మాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక కష్టంలో ఉన్నావా, ఒక ఇబ్బందులో ఉన్నావా? అంటే ఈ కష్టం, ఇబ్బంది అంటే నువ్వు తప్పు చేసి కష్టపడడం, తప్పు చేసి ఇబ్బంది పడడం, దాని గురించి నేను మాట్లాడడం. ప్రభు నిమిత్తము, సత్యము నిమిత్తము, యేసు ప్రభువుని అంగీకరించడం వలన ఒకవేళ నీ కులం నిందిస్తున్నారా? చాలామంది వచ్చి సాక్ష్యాలు చెబుతుంటారు, నాకు కొంతమంది ఏడుస్తుంటారన్న, యేసు ప్రభువుని అంగీకరించినంత వరకు కులం అంతా నాకు బాగానే ఉండేవారన్న సపోర్ట్గా, ఒక్కసారి ప్రభువుని అంగీకరించి బైబిల్ పట్టుకోగానే ఇప్పుడు ఎవడో మాట్లాడలేదు నాతో, ఎవరు నాతో పలకరించట్లేదన్నా, అందరూ నన్ను వదిలిపెట్టేశారన్న అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభు నిమిత్తం నువ్వు శ్రమ పొందితే, ప్రభు నిమిత్తం హింస పొందితే, సత్యం కోసం నువ్వు సత్యం కోసం నిలబడడం కోసం ఒకవేళ ఏదైనా శ్రమ నీకు వస్తే, దేవుడు చెప్పిన రీతిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక నీకేదైనా సమస్య వస్తే, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ సమస్య నేను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన మారువేషంలో వచ్చిన ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ద సిచ్యువేషన్, లుక్ అన్ టు గాడ్. ఆయన తన బలము చేత సముద్రాన్ని రేపబోతున్నాడు. చుట్టూ అన్ని దారులు మూసిపోయి ఇంక ఎటువైపు చూడడానికి అవకాశం లేనప్పుడు, ఒక ప్రక్కన కొండలు, మరొక ప్రక్కన సముద్రం, మరొక ప్రక్కన అంతకన్నా దారుణమైన మనసుతో ప్రయాణం చేస్తున్న ఫరో, ఇన్ని పరిస్థితుల మధ్యలో ఉండిపోయి నలిగిపోతున్న ఆ ప్రజలు సృష్టికర్తన దేవుని వైపు చూశారు. కెన్ యూ లుక్ అన్ టు గాడ్ టుడే? ఈరోజు నువ్వు దేవుని వైపు చూడగలవా? ఇంతవరకు బహుశా మనుషుల వైపు చూసావేమో సహాయం కోసం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యుల సహాయము వ్యర్థము, అయితే మా దేవుని సహాయం వల్ల మేము శూర కార్యములు జరిగిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. మా దేవుని సహాయం వల్ల మేము శూర కార్యములు జరిగిస్తాం. వ్యాలియంట్లీ అనే మాట ఇంగ్లీష్లో వాడాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరాక్రమం కలిగిన కార్యాలు జరిగిస్తాం దేవుడు మాకు సహాయం చేస్తే, ఆయన మాకు తోడుంటే, ఆయన సహాయంతో. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు బహుశా అతను చూసిన వాళ్ళు ఏ ఒక్కరు అనుకోలేదు భారతదేశాన్ని ఇంతగా దీవిస్తాడని, లేదా ఇంతగా మలుపు దిగుతాడని. చరిత్రను భారతదేశానికి వెళ్ళి ఎవరు సువార్త ప్రకటించగలరు? మీలో నశించిపోతున్న ఆత్మలకు ఎవరు సువార్త చెబుతారు అని ఒక బిషప్ గారు అడిగితే అందరూ చేతులు ముడుచుకుని కూర్చుంటే విలియం కేరీ చెయ్యెత్తి పైకి లేచి నిలబడ్డాడు. ఆ బిషప్ గారు అన్న మాట ఏంటో తెలుసా? దేవుడే కనుక భారతదేశాన్ని కాపాడాలనుకుంటే నీ సహాయం లేకుండా కూడా చేయగలడు, నువ్వు కూర్చో అన్నాడు. ఎందుకోసం తెలుసా? విలియం కేరీ చాలా బలహీనుడిగా ఉన్నాడు, చిన్నవాడు, యవన కాలంలో ఉన్న వ్యక్తి. బట్ ఐ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియా, టు చేంజ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మూఢ నమ్మకాల్లో బలైపోతుంది భారతదేశం ఆ కాలంలో. సతీ సహగమనం కావచ్చు, ఒక్కసారి
భర్త చనిపోతే భర్త చితి మీదే భార్యని కాల్చేసే ఆ దుస్సంస్కారం, భయంకరమైన ఆ సూపర్స్టిషన్. కుటుంబంలో పిల్లలందరూ బాగుండాలంటే మొదటి పిల్లవాడిని తీసుకెళ్ళి గంగార్పితం చేశారని చెప్పి గంగా నదిలో పడేసేవారు పిల్లల్ని తీసుకెళ్ళి. ఏంటమ్మా అంటే, నా తర్వాత పుట్టే నా జనాంగం అభివృద్ధి పొందాలంటే నా పెద్ద కుమారుణ్ణి అర్పించేలా తీసుకెళ్ళి గంగా నదిలో పడేసేవారు. ఉధృతంగా ప్రవహించే గంగా నది. నేను కలకత్తా నుండి ఆ సెరంపూర్ అనే ప్రాంతం, విలియం కేరీ గారి ప్రాంతాన్ని తల్లిదండ్రులు మేము వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ గంగా నదిలో మా బోటు ప్రయాణం చేస్తూ ఉంటే కొంచెం భయం వేసింది. ఆ అప్ స్ట్రీమ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ ప్రవాహం దానిలోంచి ఆ పడవను తీసుకెళ్ళాడు. ఆ సముద్రం ఆ నదిలో పడేస్తుండేవారు. పిల్లల్ని పడేస్తే మిగతా పిల్లలందరూ సంతోషంగా ఉంటారని. ఇలాంటి భయంకర కార్యాలు జరుగుతున్న ఆ రోజుల్లో దైవజనుడు అడుగుపెట్టి అనేక మందిని వెలిగించాడు. దేవుని వాక్యం వెల్లడి ఒకటి తోడనే వారికి వెలుగు కలుగును అని ఉందా దేవుని వాక్యంలో? వెలుగంటే భౌతిక సంబంధం వెలుగు కాదు, జీవితాలు వెలిగించబడతాయి, బ్రతుకులు వెలిగించబడతాయి. నువ్వు లేకుండా కూడా దేవుడు చేయగలడు అని విలియం కేరీని హీనపరిచారు, హ్యూమిలియేట్ చేశారు, అపహాస్యం చేశారు. కానీ గాడ్ యూజ్ ద సేమ్ పర్సన్. అదే వ్యక్తిని దేవుడు అత్యంత బలంగా వాడుకునే కారణం ఏంటో తెలుసా? తన బలం మీద విలియం కేరీ ఆధారపడలేదు, కానీ ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? దేవుని బలం మీద ఆధారపడ్డాడు. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బుక్ ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్లో నుండి తెలుగులోనికి. నా ప్రయాస దేవునికే తెలియాల. ట్రాన్స్లేట్ చేసి 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 ఆ బుక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడప్పుడే టైప్ నేర్చుకునేవాడిని. నేను టైపింగ్ అంతా మొదలుపెట్టాను. తెలుగు టైపింగ్ వచ్చి రాని టైపింగ్తో ఒక్కొక్క అక్షరం జాగ్రత్తగా టైప్ చేసి ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేయగలను అనుకోండి. అయితే అప్పుడు టైపింగ్ చేస్తుండేవాడు. నా ఆర్టికల్స్ అన్నీ ఇంకా ఇప్పుడు నేను రాయట్లేదు, డైరెక్ట్ కంప్యూటర్లో టైప్ చేసేయడమే. అప్పుడు రాసి మళ్ళీ టైప్ చేసేవాడిని. అలా టైప్ చేసి వర్క్ అంతా అయిపోయింది. థ్యాంక్ గాడ్, చాలా సహాయం చేసావు నాయన అని ఆ రాత్రి పడుకుని ఉదయాన్నే కంప్యూటర్ ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. మీకు నవ్వుగానే ఉంటుంది. మరి ఆ రోజు నా పరిస్థితి, నా టెన్షన్ చూడాలా. ఎన్నో రోజులుగా నేను ప్రయాసపడి టైప్ చేసిందంతా కూడా కంప్యూటర్ ఆన్ అవ్వట్లేదు. వెంటనే బాగు చేసేందుకు దగ్గర తీసుకెళ్ళాను. ఆయన అన్నాడు, వెస్లీ గారు మొత్తం దీన్ని ఫార్మేట్ చేసేయాలండి అన్నాడు. ఫార్మేట్ అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉన్నవన్నీ కూడా ఫార్మేట్ చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ నా వర్క్ అంతా ఉందా లోపల చాలా కష్టపడి టైప్ చేశాను, పెద్ద పుస్తకం, ఏంటి సంగతి అంటే మళ్ళీ టైప్ చేశాను అన్నాడు. కొంతమంది ఇచ్చే సలహాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ పెయిన్ అడిగి తెలియదు కదా. అందులో బట్టి పెద్దలు ఓరనే చెప్పలేదు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ బాధ ఏదో. ఆమ్లెట్ వేసుకున్నాడికి ఏం తెలుస్తుంది? 3 గుడ్లు ఆమ్లెట్ వేసే అని ఆమ్లెట్ వేసుకుని తినేయచ్చు. మరి ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ కోడి బాధ ఎవడో తెలుస్తుంది? ఫార్మేట్ చేసి మళ్ళీ టైప్ చేశాడు అన్నాడు. మీరు నమ్మండి ప్రియులారా, ఐ హ్యాడ్ టు టైప్ ద హోల్ బుక్ అగైన్. పడిన ప్రయాస. అప్పుడు నాకు గుర్తొచ్చిన అంశం ఏంటో తెలుసా? విలియం కేరీ గారి ప్రయాస గుర్తొచ్చింది. తెలుగు బైబిల్ అంతా కంప్లీట్ చేసి ప్రింటింగ్ పంపించడానికి అవన్నీ కూడా సిద్ధపరుచుకుని, ఆ వ్రాతపత్రులన్నీ కూడా సిద్ధపరుచుకుని ఒక ప్రెస్లో పెట్టి ఆయన అలా బయటికి వెళ్ళాడు ఏదో సువార్త కోసం. వచ్చేసరికి ప్రెస్ కాలిపోయింది, మొత్తం తగలబడిపోయింది. బట్టలు పోతే పర్లేదు మరలా కొనుక్కోవచ్చు, పెట్టెలు పోతే పర్లేదు మరలా కొనుక్కోవచ్చు, కానీ ఎన్నో సంవత్సరాలుగా పడిన ప్రయాస, ఆ వ్రాతపత్రులన్నీ కాలిబూడిదైపోయాయి. ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఇంకొద్దులేండి, ఇంక నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి, ఇంక నేను పడిన ప్రయాస ఏదో పడ్డాను, ఇంకా వాళ్ళకి అదృష్టం లేదంటే తెలుగు వాళ్ళకి బైబిల్ చదువుకున్న అదృష్టం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ విలియం కేరీ అనుకున్నాడు, తెలుగు ప్రజలు దేవుని వాక్యం చదవకుండా అపవాది చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అధిగమిస్తానని మరలా మొదలుపెట్టాడు పని. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. మరలా మొదలుపెట్టాడు. నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతుంటాను, భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, చాలా భాషల్లో బైబిల్ ఉంది. ఏ భాష వాళ్ళు బైబిల్ చదివినా చదవకపోయిన తర్వాత సంగతి, కానీ నువ్వు తెలుగుడు పోయి ఉండి బైబిల్ చదవలేదంటే దేవుడు నేను లెక్క అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? దీని వెనకాల 2 ప్రయాసం ఉంది. They sacrifice their lives to see Bible in your own hands. నా చేతుల్లో దైవ గ్రంథాన్ని చూడాలని ఈ గ్రంథం ఈరోజు మన చేతిలో ఉండడానికి 150 రూపాయలు పెడితే బైబిల్ దొరుకుతుంది అనుకుంటాం మనం. నో, వెల కట్టలేనంత శ్రమ దీని వెనకాల ఉంది. వెల కట్టలేనంత అమూల్యమైన శ్రమ దీని వెనకాల ఉంది. జీవితాలు త్యాగం చేశారు, బ్రతుకులు త్యాగం చేశారు, దేవుని కోసం గొప్ప కార్యాలు జరిగించారు. విలియం కేరీ తన జీవితంలో
అనేక సందర్భాలు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ ప్రతికూల వాతావరణం వచ్చినా నేను ఎవరి వైపు చూసేవాడినో తెలుసా? దేవుని వైపు చూశాను. రోజుకు 18 గంటలు ప్రయాసపడేవాడు దేవుని కోసం. చెప్పండి, ఎన్ని గంటలు? 1 గంట దేవుని కోసం ఏదైనా చేస్తే మనం అనుకుంటాం నేను చేశాను కాబట్టే దేశంలో క్రైస్తవ్యం బతికుందండి. లేకపోతే నువ్వు చేసిన గంటకే ఒక చిన్న పని చేసి నెల రోజులు వాడుకుంటాం దాన్ని. ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చి సంవత్సరం పాటు దాన్ని మనం చెప్పుకోవాలని ఆశపడతాం. నేను 1989 సంవత్సరంలో జాన్ వెస్లీ గారికి 100 రూపాయలు ఇచ్చానండి. ఇప్పుడు ఆయన అంత డెవలప్ అవడానికి కారణం అదేనండి. వి ఆల్వేస్ ప్రౌడ్ టు సే అవర్ అచీవ్మెంట్స్. చిన్న చిన్న పనులకే చాలా ఘనత కోరుకుంటాం మనం. 18 గంటల రోజులో పనిచేసేవాడు దేవుని కోసం. కానీ ఎప్పుడు కూడా నా వల్లనే ఇది జరిగింది, నేనే చేశానని ఎప్పుడు విలియం కేరీ మాట్లాడలా. తగ్గించుకున్నాడు, దేవుని వైపు చూశాడు. నేను మాట చెబుతాను దేవుని బిడ్డలారా, ప్రభు అలాంటి వారిని ఘనంగా వాడుకున్నాడు కాబట్టి దేవుని స్వార్థ బలంగా వెదజల్లబడింది. హల్లెలూయా. తన బలము వలన సముద్రాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఒకవేళ ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉందేమో. ఒక సముద్రం మధ్యలో ఒక సముద్రం ఎదురుగా నువ్వు నిలబడి ఉన్నావేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఒక లిటరల్ ఓషన్, కళ్ళకు కనబడే సముద్రం ఉంది. కానీ ఈరోజు కంటికి కనబడిన సముద్రం ముందు బహుశా నువ్వు నిలబడి ఉన్నావేమో. అదొక అనారోగ్యం కావచ్చు, ఒక హ్యూమిలియేషన్ కావచ్చు, ఒక షేమ్ కావచ్చు, లేదా ఒక ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు, నీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్య కావచ్చు, నీ బిడ్డల ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలు కావచ్చు, యవన కాలంలోకి వచ్చిన నీ బిడ్డల ద్వారా నీ కుటుంబంలో చెలరేగుతున్న భయంకర పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకుంటే ఎలా స్పందిస్తారో తెలియదు, బిడ్డలను అవమానపరుస్తారేమో అని లోపల మదన పడిపోతున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఇఫ్ యూఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెడ్ సీ, జస్ట్ రిమెంబర్ యువర్ గాడ్ కెన్ పార్ట్ ఇట్ విత్ హిస్ పవర్. దేవుడు తన శక్తితో, తన బలముతో ఎర్ర సముద్రాన్ని చీల్చి, చెప్పండి, నీకేం వేయగలడు ఆయన? మార్గం వేయగలడు. అన్నీ బాగున్న చోట మార్గం ఎవరైనా వేయగలరు, కానీ ఏమీ లేని చోట మార్గం వేసేవాడే నా దేవుడు. అది ఆయన యొక్క స్టైల్, ఆయన యొక్క ఉన్నతమైన లక్షణం. అదే అరణ్యాల్లో త్రోవనిచ్చిన దేవుడు ఆయన, సముద్రాలను పాయలు చేసిన దేవుడు, యొర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. నీకొస్తున్న సమస్యను చూసి ఇంకా నాకు చావే శరణ్యమండి, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరండి, ఆత్మహత్య శరణ్యం, చచ్చిపోయినా కొంచెం సుఖంగా ఉండగలనేమో ఆలోచన చేస్తున్నామేమో బహుశా. అలాంటి ఆలోచన నీ జీవితంలో ఎప్పుడూ రానివ్వద్దు. ఆత్మహత్య చేసుకోవడం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే. కాడా ఊపిరి వరకు, అంటిల్ యు లాస్ట్ బ్రెత్, పోరాడంతే. ఎంత గడ్డు సమస్య నువ్వు పోరాడాల్సిందే, దేవుని కోసం జీవించాల్సిందే. దేవుడు నేను వాడుకుంటాడు బలంగా. సముద్రాన్ని రేపి తన ప్రజలను నడిపించిన దేవుడు ఆయన. హీఈస్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. దట్స్ వాట్ జోబ్ వాస్ మెన్షనింగ్ హియర్. ఆయన తన బలము చేత సముద్రాన్ని రేపగలిగిన దేవుడు ఆయన. ఆయన వైపు చూడగలవా? ఈరోజు అద్భుతాలు చేసే ప్రభు వైపు నీ దృష్టిని కేంద్రీకరించగలవా? సమస్యను తీవ్రతను చూసి బాధపడడం కాదు నువ్వు చేయాల్సింది, ఆయన వైపు నువ్వు చూడగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి. బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. తన మహిమతో నింపే గొప్ప దేవుడు ఆయన. మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక ఇంటిలో ఆరాధన జరిగించేవారు, ఒక అరుగు మీద. అది సరిపోవట్లేదు, ప్రజలు వస్తూ ఉంటే ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒక ఆమె నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్ అండి, లేదా పోలీస్ ఆఫీసర్. అతనికి యేసుప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు, నాకైతే దేవుడు అంటే ఇష్టం. ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. వుడ్ యూ ప్లీజ్ కమ్ టు అ హౌస్ అండ్ ప్రే. నా కుమారుడితో కబురు పెడతాను, మీరు వచ్చేసేయాలి, ప్రార్థన చేసి వెళ్ళిపోండి అనగానే, సరే అమ్మా ప్రార్థన చేద్దాం, అది తప్పేం కాదు కదా ప్రార్థన చేయడం, మీ ఇంట్లో ప్రార్థన జరగడం మంచిదే అని తండ్రి గారు అభయం ఇచ్చిన తర్వాత ఒకరోజు నా కుమారుడితో కబురు పెట్టింది. అయ్యగారు రండి, పాస్టమ్ గారిని కూడా తీసుకురండి, ఇంకెవరైనా సంఘబిడ్డలు ఉంటే వారిని కూడా తీసుకురండి అంటే ఒక 4-5 ఎంతమందో వెళ్ళారు ఇంటికి. ప్రార్థన జరుగుతుంది, ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయేది. భర్త వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థన. వెంటనే అతి తీవ్రంగా కోపించాడు. ఇంకా మొదలుపెట్టడం అనే బండ బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు.
తిడతా ఉన్నాడు దేవుని సేవకుల్ని. మా తండ్రి గారు భరిస్తున్నారు. అలాగే లోపలికి వచ్చాడు, బైబిల్ విసిరేశాడు. ఎవరిదమ్మన్నాడు బైబిల్ మా ఇంట్లోని. కానీ ఆ తర్వాత ఒక డ్రమ్ ఉండేది, పాటలు పాడడానికి ఉపయోగించబడే ఆ వాయిద్య పరికరం, దాన్ని బయటకు విసిరేశాడు. ఇంకా మనుషులు మిగిలిపోయారు అంతే. తిట్టాడు, ఇంకొకసారి మా ఇంట్లో కాదు మా వీధిలోకి మీరు వచ్చిన మీ మీద కేసు పెడతాను, జైలుకి పంపిస్తా, ఇబ్బంది పెడతానని అతి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు. అండ్ దట్ వాజ్ అ టెరిబుల్ హ్యూమిలియేషన్. ఏ ఒక్కరూ సహించలేనంత అవమానం అది. ఎందుకంటే అతని నోటి నుండి వచ్చిన మాటలు చాలా బాధించాయి. సరే, దేవుని సేవకులుగా నేర్చుకున్న ఒక అంశం ఏంటో తెలుసా? ఎవరు ఏదన్నా చెప్పండి, పడాల్సిందే కదా. అంతకుమించి ఏం చేయగలం? దేవుని సేవకులుగా ప్రార్థన చేస్తాం, ఎవరైనా ఏదనంటే పడతాం, లేదా ఎవరైనా దండలేస్తే ఓకే అమ్మ ఏంటి అంటారు, రేపు పొద్దున వాళ్ళని నిందలేసిన ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్తున్నాను, ఎవరైనా దేవుని సేవకు సిద్ధపడాలనుకునేవాళ్ళు, మీరు దండలకి సిద్ధపడాలని, నిందలకు కూడా ఏం చేయాలా? సిద్ధపడాలి. నాకు ఎప్పుడు దండలే కావాలంటే కుదరదు. ఇక్కడ ఈరోజు దండేసినాడు, రేపొద్దున నిందేస్తారు. రేపొద్దున ఎందుకు సాయంకాలం వేసేసినా నువ్వు ఆశ్చర్యపడక్కర్లే. లేరు అలాంటి వాళ్ళు? ఇంటికి వచ్చారు, భోజనం చేయాలన్నా చేయడానికి అవకాశం ఉండలే, అదే మాటలు గుర్తుకొస్తున్నాయి. కానీ తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ అవమానం నీ కోసం భరించడానికే మేము ఏర్పాటు చేయబడ్డాం, ఇట్స్ ఓకే, నువ్వు మా కొరకు అంతకన్నా తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొన్నావు, బలాన్ని ఇవ్వండి అయినా నీ సేవలో కొనసాగడానికని ఇద్దరు ప్రార్థన చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు వచ్చాడు. మా నాన్నగారు అప్పుడు ఎక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆ భోజనం చేయడానికి కూర్చున్నారు. వారి కుమారుడు వచ్చి, మా అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారండి అన్నాడు. ఏం బాబు, ఇంకేమన్నా మిగిలిపోయినాయా? మాకు పెట్టాల్సిన ఏమన్నా, ఇంకేమన్నా తిట్టాల్సిన ఏమన్నా పెండింగ్ ఉండిపోయినాయా? మళ్ళీ మమ్మల్ని అవమానించడానిక? ఏంటి సంగతి? చేతులు జోడించాడు. అయ్యా, ఏ చేత్తో మా నాన్న బైబిల్ ఇసిరేశాడో, ఏ చేత్తో డ్రమ్ము బయటకు ఇసిరేశాడో ఆ చెయ్యి కాలు పడిపోయిందయ్యా. ఏడుస్తున్నాడు. పాస్టర్ గారిని పిలవండి, ఆయన నాకు ప్రార్థన చేయాలా. నేను మా అమ్మ అయితే వద్దంటున్నాం, అంత తిట్టావు, అంత అవమానించావు, ఇంకా ఆయన రాడు, వాళ్ళు రారు, ఇంకా నువ్వు పిలవని అడగొద్దని 2 రోజుల నుండి మా నాన్నని ఆపుతున్నామండి. కానీ అడుగుతున్నాడు పాస్టర్ గారు కావాలని. ప్లీజ్ ఒక్కసారి ఆ జరిగిన భయంకరమైన ఆ పరిస్థితిని మరచి మా తండ్రి గారి కోరిక నెరవేర్చని ఒక్కసారి రండి. తింటున్న భోజనాన్ని ప్రక్కన పెట్టి మా తండ్రి గారు తల్లిగారు బయలుదేరారు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. అంత స్పష్టంగా అయితే మాట్లాడలేకపోతున్నాడు. తండ్రి గారిని చూడగానే చేతులు జోడించి, ఆ చెయ్యి అయితే రావట్లేదు కానీ చాలా కష్టం మీద జోడించి ఏడవడం ప్రారంభించాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. పశ్చాత్తాపడుతున్నాడు, రిపెంట్ అవుతున్నాడు. బైబిల్ ఇసిరేస్తే చెయ్యి పడిపోద్దని చెప్పాలన్న ఉద్దేశం కాదది. ఆ వ్యక్తే దాన్ని ఒప్పుకున్నాడు. బహుశా అలా చేయడాన్ని బట్టే ఈ స్థితి నాకు వచ్చిందేమో, నా కోసం ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోకాళ్ళ ప్రార్థన, ఆ బెడ్ దగ్గర మోకాళ్ళని తండ్రి గారు ప్రార్థన చేశారు. తల్లిగారు, మీరు నమ్మండి, ఇంకా కాలు చెయ్యి రాదు, ఇంకా జీవితంలో అవి పనిచేయవు అని ఆల్రెడీ డాక్టర్ డిక్లేర్ చేసిన ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరచడం ప్రారంభించాడు. బికాస్ ఆఫ్ ద ప్రేయర్, ఎ సిన్సియర్ ప్రేయర్, ఎ జెన్యూన్ ప్రేయర్, యథార్థమైన ప్రార్థన దేవజనుల ద్వారా చేయబడినప్పుడు ఆ వ్యక్తి ఆ కాలు చేయి కదపడం ప్రారంభించాడు. జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు మీ ఇంట్లో ఆరాధన పెడుతున్నారని విన్నాను, సరిపోవట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారట. మా ఇల్లు కొంచెం పెద్దదే, ఇందులో పెట్టేసేయండి సార్, ఆరాధన ఇందులో నడిపించేయండి. ఒక్కరోజు మీటింగ్ పెట్టడానికే ఒప్పుకోని ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఆరాధన జరిగించడానికి సహకరించాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇది ఎర్ర సముద్రం చీలిపోవడం కాదా? ఎర్ర సముద్రం పాయలవడం కాదా? దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన అద్భుతం. ప్రియులారా, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2024 వస్తుంది, జనవరి 1వ తారీఖు వస్తే, నిన్న జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించాను. 10 సంవత్సరాలు మనం ఆరాధించే ఆరాధనా స్థలం మీద అటాక్ జరిగింది. నేను మొదట షార్ట్ సర్క్యూట్ అనుకున్నాను, బహుశా ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆ ఏరియాలో చూసిన కొంతమంది చెప్పారు, కొంతమంది యవన బిడ్డలు వచ్చి ఫైర్ వేసి వెళ్ళిపోయారని. ఆ తర్వాత అర్థమైంది, బహుశా ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని.
10 సంవత్సరాల నేటికి రేపు జనవరి 1వ తారీఖు వస్తే 10 సంవత్సరాలు ఆ శ్రమ మన పరిచర్యలో. కానీ నేను చెప్పగలను, ఈ 10 సంవత్సరాల్లో దేవుడు మనల్ని హెచ్చించిన విధానం చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. నాకు తెలుసు దేవుడు ఎంత ప్రభావితంగా అనేక ప్రాంతాల్లో నిలబెట్టాడు. ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక ప్రతికూలత నిన్ను ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ శ్రమలో నువ్వు కృంగిపోకుండా దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, ప్రభువా నీవేనా సహాయం, ఎంత గడ్డు సమస్య అయినా ట్రూలీ బిలీవ్ ఆన్ యూ, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాడు ప్రభు నడిపించే దేవుడు అని ఎవరైతే ప్రభువుకు తమ జీవితాలు అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన తన బలము చేత సముద్రాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన రేపే దేవుడు ఆయన. హల్లెలూయా. రెండో మాట అక్కడ మనం చదివితే ఆ వచ్చిన భాగంలోనే రెండో మాట ఏమంటో తెలుసా? ఆయన వివేకము వలన రాహాబును ఏం చేశాడట? ఆయన. ఈ మాట వినగానే మనకు ఎవరు గుర్తొస్తారు? రాహాబ్ గారు గుర్తొచ్చారా మీకు? ఏ గ్రంథంలో కనబడద్దామే? ప్రాముఖ్యంగా ఎందులో కనబడిందామే? యెహోషువలో కదా. యెహోషువ కాలంలో యెరికో పట్టణంలో రాహాబ్ అనే ఒక హార్లెట్, ఒక ప్రాస్టిట్యూట్, ఆమె వేగులు వారిని ఇంట్లో చేర్చుకుని దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడం వలన యెరికో మొత్తం నశించిపోయింది. కానీ రాహాబ్ ఏమైంది? సేవ్ చేయబడింది కదా. మరి ఇక్కడ రాహాబును పగలగొట్టును అని ఎందుకు అన్నాడు అంటే, జాగ్రత్త వినండి, ఈ రాహాబు ఆ రాహాబు కాదన్నమాట. మీకు అర్థమైందా? రాహాబ్ అనగానే మనకి బైబిల్ అంతట్లో ఇంకా ఆమె గుర్తు రాకూడదు మనకి. ఇంగ్లీష్లో రహబ్ అనే మాట, ఆ మాటకు అర్థం ఏంటంటే, యెహోషువ గ్రంథంలో ఉన్న రాహాబు అనే ఆ మాటకు విశాలత అని అర్థం, ఎక్స్పాన్షన్, ఎన్లార్జ్మెంట్ అని అర్థమైతే, ఇక్కడున్న రహబు అనే మాట, రహబు అనే ఈ మాటకు అహంకారము అని అర్థం. చెప్పండి, ఈ మాటకు అర్థం ఏంటి? అహంకారము అని అర్థం. ఇప్పుడు దేవుడు తన వివేకం వలన, తనకున్న జ్ఞానం వలన రహబును పగలగొట్టును అంటే అర్థం ఏంటంటే, అహంకారులను దేవుడు ఏం చేస్తాడనమాట? ఎదిరిస్తున్నాడు. అహంకారులను దేవుడు ఆశీర్వదించాడు. గర్వహృదయులను దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. అది ఏ రూపంలో, ఏ స్థాయిలో నీలో పనిచేస్తున్న గర్వము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన వివేకం వలన రాహాబును ఏం చేస్తారంట? పగలగొడతాడు. ఇక్కడ ఈ మాటకు అర్థాన్ని మనం తీసుకుంటే, ఇక్కడున్న రహబ్ అనే మాటకు అహంకారం అని అర్థం. ఇదే మాట కీర్తన గ్రంథంలోనే, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. రహబును అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుడు అహంకారులను ఏం చేస్తున్నాడంట? ఆయన. అయితే దీనులను దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబెడతాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీనత్వం కలిగిన వారు, ఆయన మీద ఆధారపడేవారు. యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగం చేశారు ఆయన. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కలిపి ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏమంటారు? కొండ మీద ప్రసంగం, పర్వత శిఖర ప్రసంగం అంటారు దాన్ని. గొప్ప గొప్ప వ్యక్తులందరూ దాన్ని చూసి ప్రభావితం చెందిన వారు. 111 వచనాలు ఉంటాయి ఆ 3 అధ్యాయాల్లో. అందులో ప్రభువారు ప్రారంభంలోనే చెప్పారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు ఎంత క్లియర్గా అక్కడ సెలవిచ్చాడంటే, ఆత్మలో దీనత్వం కలిగిన వారు, ఆధ్యాత్మిక విషయాల్లో దీనత్వం, దేవుని మీద ఆధారపడ్డు. ఇక్కడ బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అంటే అర్థం ఏంటో తెలుసా? హూ ఎవర్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఎవరైతే ఆధారపడుతున్నారో అది అక్కడ అర్థం. నా శక్తి, నా బలం, నా జ్ఞానం కాదయ్యా, సమస్తము నీ కృప ద్వారా జరిగిందని అన్ని విషయములలో దేవునికి ఏం తీసుకురావాలా? మహిమను తీసుకురావాలి, ఆయనకు ఘనతను తీసుకురావడం. అది చిన్నదైనా పెద్దదైనా నీ జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి మహిమ ఎవరికి రావాలా? దేవునికి రావాలా. అలాంటి అనుభవం నువ్వు ఎదగలిగితే. చాలాసార్లు అపవాదం అంటాడు, నువ్వేంటి అసలు ప్రార్థన చేసేది, నువ్వేంటి దేవుని వాక్యించేది, నువ్వేంటి దేవునికి కొరకు సాక్ష్యం చెప్పేది, నువ్వేంటి దేవుని మహిమకరంగా చేసేది, నీ శక్తి కదా, నీ బలం కదా, నీ జ్ఞానం కదా, నీ హార్డ్ వర్క్ కదా, నీ ప్రయాస కదా, నీ శ్రమ కదా, నీ కష్టం కదా. పౌలు భక్తుడు అంటాడు, మేము ఏదన్నా శ్రమ పడ్డామంటే ఆ శ్రమ పడ్డానికి మాకు వచ్చిన సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర. అది చాలామంది ఒప్పుకోకపోవచ్చు ప్రపంచంలో, కానీ నువ్వు దేవుని బిడ్డ, నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నా సామర్థ్యం ఎవరో? దేవుడే. నా శక్తి, నా బలము దేవుడే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇవన్నీ రిఫరెన్స్లు చూపించిన సమయం లేదు. పేతురు భక్తుడు అంటాడు, మీరందరూ కూడా దేవుని బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండండి?
దేన మనస్కులై ఉండండి, తగిన కాలమందు దేవుడు నేను ఏం చేస్తాడు. చాలాసార్లు నీ గర్వాన్ని బట్టే కదా నువ్వు అణిచివేయబడుతున్నావు, నీ గర్వాన్ని బట్టే కదా నీ జీవితంలో ఇబ్బందులు పాలవుతున్నావు. దీనత్వం ఉందా? దీనం కలిగి బ్రతుకుతున్నావా? ఎవరైనా ఒక మంచి మాట చెబితే తీసుకునే దీనత్వం నీలో ఉందా? సేవకులు ఏదైనా ఒక మాట చెబితే తీసుకునే దీనత్వం నీలో ఉందా? వీళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళేంటి నాతో మాట్లాడేది, నన్ను గద్దించేది ఏంటి అని చెప్పి తిరస్కార బుద్ధితో ప్రవర్తిస్తున్నావా? ఆలోచించే ఒకసారి. దీనులను దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబడతాడు. నేను చెప్తున్నాను దేవుని సేవకుని, ఐ వాంట్ టు బి హంబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు సమస్త ఘనత మహిమ ప్రభావం ఎవరికి? ఈరోజు నాకు ఏదైనా సామర్థ్యం ఉంది అంటే అది కేవలం నా దేవుని వలన కలిగిందే మాత్రమే కానీ మరొకటి కాదు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ ట్రూలీ వాంట్ టు కన్ఫెస్ అండ్ అడ్మిట్ దిస్ ఫ్యాక్ట్. ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. అహంకారులను దేవుడు పగలగొడతాడని బైబిల్లో రాయబడి, గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పాద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీ, వస్తే పాడండి పర్వాలేదు. దుకోట కొండయు నీవే. ఈ పగలు నీ పాద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మన ఆత్మీయ తండ్రి గారికి ఎంత ఇష్టమో ఈ పాట చెప్పలేను. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి మా హాల్లోకి వచ్చి పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇదివరకు ఎక్కువగా రెగ్యులర్గా పాడుతుండేవారు. ఇప్పుడు మేము కొంచెం మా ఇంట్లో పైకి మూవ్ అయ్యాం. నాన్నగారు పాడుతూ ఉన్నారేమో కానీ మాకు వినబట్టలేదు. కానీ అప్పుడు అందరం ఆ క్రింద గదుల్లో ఉండేవాళ్ళం. పాడితే 5 గంటలకు మాకు వినబడుతుండేది. ఎంత చక్కగా ఈ పాట పాడేవారు. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా, చెప్పండి, గడ్డి ఏం చేస్తాడట ఆయన? మేపించేస్తాడు. నెబుకద్నెజరు జీవితంలో జరగలేదా? బంగారంతో పోల్చబడిన సామ్రాజ్యం నెబుకద్నెజరుదే. బహుశా ఒక రోజున అనుకుని ఉంటాడు, నా శక్తి, నా బలం, నా జ్ఞానం. దేవుడు అన్నాడు, నియమించాను నెబుకద్నెజరు 7 సంవత్సరాలు నువ్వు పశువు మనస్సు కలిగి ఏం తింటావు? గడ్డి తింటావు. బోయాంత్రఫీ అంటారు దాన్ని. సైంటిఫిక్ టర్మ్. ఒక మనిషి గడ్డి తినడాన్ని చెప్పండి ఏమంటారు? దాన్ని బోయాంత్రఫీ అంటారు. పశువు మనసు వస్తుంది అన్నమాట. ఆ పశువు మనసు వచ్చి నెబుకద్నెజరు ఏం తిన్నాడంట? గడ్డి మేపించాడు 7 సంవత్సరాలు. మీరు దానియేలు గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే ఆ సంఘటన జరగడానికి ముందు దేవుడు ఒక హెచ్చరిక చేశాడు నెబుకద్నెజరుకి. వెనలా అందును బట్టి దేవుడు పంపించాడు. 7 సంవత్సరాలు బబులోను చరిత్రలో, ప్రాముఖ్యంగా నెబుకద్నెజరు జీవితంలో 7 సంవత్సరాలు బ్లాంక్ ఉంటుందట. అది రాయడానికి ఇష్టపడలేదు వాళ్ళు చరిత్రలో. బబులోను సంస్థానంలో చక్రవర్తి లాంటి వాడు, సామ్రాజ్యపు అధినేత, బంగారు రాజ్యంతో పోల్చబడిన నెబుకద్నెజరు గడ్డి తిన్నాడని రాస్తే పరువు పోద్దని చెప్పి అతని చరిత్రలో 7 సంవత్సరాలు బ్లాంక్ పెట్టారు. ఆ బ్లాంక్ బైబిల్లో కనబడద్దు మనకి. ఏం చేశాడు 7 సంవత్సరాలు? విహారయాత్రకు వెళ్ళాడా? లేకపోతే యూరప్ వెళ్ళాడా కొంచెం ఆనందించి వద్దామని? నో, గడ్డి తిన్నాడట. తినిపించాడు దేవుడు. నువ్వు అనుకున్నావు నా శక్తి, నా బలం, నా జ్ఞానం దేవుడితో నాకు అక్కర్లా. నా భార్యను ఎన్ని మాటలన్నా పడుతుంది, నా భర్తను ఎన్ని మాటలన్నా పడతాడు, సేవకులు ఎన్ని మాటలన్నా పడతారు. వాళ్ళు పడతారు, కానీ దేవుడు పడ్డు. నీకు ఏ టైంలో ఎలాంటి బుద్ధి చెప్పాలో దేవునికి బాగా తెలుసు. ఎన్ని కుటుంబాలు ఈరోజున పాడైపోవట్లేని అహంభావంతో. అన్నీ ఇలా ఉంటాయి నేను చెప్పట్లేదు. దీనత్వం కలిగి, దేవుని ప్రేమను కలిగి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసి ఆత్మ ఫలాలు ఫలిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ అనేక కుటుంబాలు ఈరోజున గర్వం రాజ్యమేలుతుంది.
స్త్రీలు కొన్ని కుటుంబాల్లో తల వంచని మనస్తత్వం కలిగి ఉన్నారు. వార్పు అనే మాటకు మెడ వంచని దాని అర్థం. సేమ్ అలాంటి సిచ్యువేషన్లే చాలా కుటుంబాల్లో. భర్త ఏదైనా అంటే పట్ల ఒక్క మాట అంటే తట్టుకోవట్లేదు. భార్య ఏదైనా ఒక సలహా ఇస్తే అసలు నువ్వెవరో నాకు చెప్పడానికి, నీ స్థాయి ఏంటి, అసలు నీ అంతస్తు ఏంటి, అసలు నువ్వు నాతో సలహాలు ఇస్తావా, నేను అన్నం పెడతాను తినేసి మూల పడుండు కానీ నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదని ఎన్ని కుటుంబాల్లో భర్తలు చెడు నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేయలేదు. ఎన్ని కుటుంబాల్లో భార్యలు తమ అహంభావాన్ని బట్టి బిడ్డల భవిష్యత్తులను పాడు చేయలేదు. చెప్పండి, బిడ్డల భవిష్యత్తులను పాడు చేయలేదు. మెడ బిరుసుతనం, మాట వినని మనస్తత్వం, ఇవన్నీ దేవుడు మెచ్చట్లా. నీ కుటుంబం బాగుపడాలంటే తగ్గించుకోవడం నేర్చుకో. ఎప్పుడూ తగ్గే ఉండాలండి వెస్లీ గారు. ఇంక నా భర్త ఏం తగ్గడా అంటే తగ్గుతాడు, దేవుడు తగ్గిస్తాడు. ఆయన నువ్వు తగ్గుండు, దేవుడు ఆయన ఎలా దారికి తీసుకొచ్చేయాలో ఆయనకు తెలుసు. తీసుకురాలేదా చాలామందిని తీసుకొచ్చేస్తాడు, దారికి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆయనకి అవకాశమే. నీ తిరుగుబాటుతనంతో నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. లేదా కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నువ్వు మాట్లాడని వీలే, నువ్వు మాట్లాడంటే బట్టలు సర్దుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ప్రవర్తిస్తున్నావు అలాగా? సహోదరుడా, నీ భార్య ఏమంటలేదని లోకు కట్టేసావా? మాట్లాడితే అమ్మగారింటికి వెళ్ళిపో అంటే ఎలాగా వెళ్ళదు కాబట్టి నేను ఎంతైనా అనొచ్చు, ఏదైనా తిరగచ్చు అనుకున్నావా? జాగ్రత్తగా విను, దారికి తీసుకొచ్చేస్తాడు ఒక రోజున దేవుడు. తీసుకొచ్చాడు. నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు గడ్డి తినిపించేశాడు. ఆ తర్వాత వచ్చాడు. రాజుగారు ఎక్కడికి వెళ్ళారండి? గడ్డి తినడానికి వెళ్ళా. 7 సంవత్సరాలు. అహంభావులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎదిరిస్తాడు. కానీ దీనులను దేవుడు ఉన్నతమైన దావీదుని దేవుడు ఎందుకు హెచ్చించాడో తెలుసా? దావీదు దేవుని హెచ్చించాడు కాబట్టి. హల్లెలూయా. మీరు ఎక్కడ చూడండి కీర్తన గ్రంథంలో ప్రతి చోట దేవుడే నా బలము, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆయనే నా మహిమకు కారణము, ఆయనే నా ఆధారము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా శృంగము, నా కోట, నా కేడము, నా శైలము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ దుర్గము ఆయనే. యు రీడ్ ద సామ్స్ ఎవ్రీ టైమ్. డేవిడ్ అక్నాలెడ్జ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ సుప్రమసీ. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని హెచ్చించాడు కాబట్టే దావీదును అంచెలంచెలుగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ యూ వన్ డే. నువ్వు దేవుని గణపరచడం నేర్చుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? గణపరుస్తాడు ఆయన. బట్ వాట్ ఇఫ్ హ్యాపెన్స్ ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ సర్టన్లీ డిస్పైజ్ యూ. నువ్వు దేవుని తృణీకరిస్తే బహుశా నువ్వు కూడా తృణీకరించబడతావేమో. హన్నా దేవుని కృప మీద ఆధారపడింది కాబట్టి హన్నా చరిత్ర బైబిల్లో కంటిన్యూ అయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే పెనిన్నా గురించి ఆ తర్వాత ఏమన్నా మాటలు మనం చూసాము బైబిల్లో. పెనిన్నా గురించి ఆ మొదటి అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలోనే కపుల్ ఆఫ్ వర్డ్సెస్ మాత్రం ఉన్నాయి. అవి కూడా ఆమె హన్నాను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఆ మాట మెన్షన్ చేయడానికే రాశారు. కానీ ఆ తర్వాత అధ్యాయాల నుంచి హన్నా కుమారుడైన సమూయేలు చరిత్ర కొనసాగింది. కానీ పెనిన్నా చరిత్ర కనబడింది ఎక్కడైనా? కనబడలేదు. చరిత్రలో కనుమరుగైపోయింది పెనిన్నా. కారణం ఏంటో తెలుసా? ఆమె హన్నాను ఏం చేసిందట? విసిగించిందని బైబిల్లో రాయబడి. నువ్వు ఒకళ్ళని విసిగిస్తున్నావంటే నీలో గర్వం ఉందని అర్థం. ఒకళ్ళని విసిగిస్తున్నావంటే నీలో అహంభావం ఉందని అర్థం. విసిగిస్తున్నావా కొంతమందిని? విసిగించే మనసు నీలో ఉందా? పెనిన్నా ఆమె తన జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూసి హన్నా దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు హన్నా, కమ్ లెట్ us pray together. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా, ఇద్దరం కలిసి దేవుని వైపు చూద్దాం, నా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా తెరుస్తాడని చెప్పుంటే పెనిన్నా చరిత్ర మరోలా ఉండేది. కానీ ఆమెకున్న ఆశీర్వాదాన్ని చూసి, అలాంటి ఆశీర్వాదం లేని హన్నాను చూసి ఏం చేసిందట? హేళన చేసింది, విసిగించింది. హన్నా తీవ్రమైన ఆ మనసుతో ప్రభు సందుకు వచ్చి ప్రార్థన చేసింది. పెనిన్నా పిల్లలు ఎవరు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఎక్కడ కనబడవు మనకి. కానీ హన్నా కుమారుడు సమూయేలు చరిత్రను మలుపు తిప్పిన ప్రవక్త అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇఫ్ యూ వాంట్ టు సీ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్ యాజ్ ప్లానెట్ షేకర్స్, ఈ ప్రపంచాన్ని తలక్రిందలు చేయగలిగే శక్తి గల బిడలు నీ బిడలు అవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నీకున్న ఆశీర్వాదం
మరొకరు లేనప్పుడు చూసినప్పుడు ఎప్పుడు వారిని కించపరచొద్దు, అవమానపరచొద్దు, వారిని ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. ఏమో దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ స్థానంలో పెడతాడో మనకి తెలియదు. ఒకవేళ ఈరోజు నువ్వు అతి తీవ్రంగా ఇబ్బంది పెట్టేసామనుకో, రేపొద్దున దేవుడు వారిని బాగా ఉన్నతమైన స్థితికి ఎక్కించాడు అనుకో, తట్టుకోలేవు, ఇబ్బంది పడతావు మళ్ళా. అందును బట్టి జీవితంలో ఎవరిని చెప్పండి ఏం చేయకూడదు, మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని చేతనైతే వారి కోసం ప్రార్థన చేయి, చేతనైతే ప్రోత్సహించు, వారి బతుకులు బాగుపడ్డా నువ్వేం చేయగలవో చేయి. అంతేగాని నీ కులం ఇంతేరా, నీ మతం ఇంతేరా, నీ జాతి ఇంతేరా, నీ స్థాయి ఇంతేరా, మీ కుటుంబం ఇంతేరా అని ఏనాడు కూడా ఎవరిని తక్కువగా మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ స్థానంలో పెడతాడో మనకి తెలియదు. దేవుడిని హెచ్చిస్తాడు. అహశ్వరోషు దగ్గరికి 400 మంది అమ్మాయిలు వచ్చారట. 400 మంది చరిత్ర చెబుతుంది, బైబిల్లో ఆ సంకేతం లేదు కానీ 400. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దానిలో ఎస్తేర్ని ఎన్నుకున్నాడు. ఎస్తేర్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, క్వాలిటీ ఏంటంటే హేగే నిర్ణయించిన అలంకారము గాక, మరి దేన్ని ఏం చేయలేదంటే ఆమె కోరలేదు. అంటే ఆమె దృష్టి వాటి మీద లేదన్నమాట, దేవుని మీద తన దృష్టి ఉంది. ప్రభువా ఈ స్థానంలోనికి నన్ను ఎందుకు నడిపిస్తున్నావో. మొర్దెకై ఒక సందర్భంలో అంటాడు, నువ్వు ఈ పర్పస్ కోసం ఈ స్థానానికి వచ్చావు ఎస్తేరు. ఇట్ ఈస్ గాడ్ హూ లిఫ్టెడ్ యు అప్. ఇది దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈ స్థానంలో పెట్టాడు. ఇందు నిమిత్తమే నువ్వు ఈ స్థానంలో ఉన్నావు. దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఎస్తేరులో ఉన్న తగ్గింపు హేగే నిర్ణయించిన అలంకారం గాక. బహుశా ఈ కాలంలో కనుక అలాంటిది ఏదైనా జరిగితే మనం ఈజీగా ఊహించుకోవచ్చు. అహశ్వేరోషు గారు అన్నారు, ఒక్కొక్కరిని సిద్ధపరిచి నా దగ్గరికి పంపించండి, అలా నేను చూసిన తర్వాత నాకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని రాణిగా చేసుకుంటానని. 400 మంది యవనస్తులు అంటారు, ఎక్కడెక్కడి నుంచో సిద్ధపడి రాజుగారి పక్కన నిలబడ్డం అంటే మరి చిన్న విషయమా? రాణి కదా. ఒక ఆమె ఉంటుంది, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తానని. వెంటనే లూయి విట్టన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చి ఉంటారు. ఆమె వచ్చింది, రాజుగారి దగ్గర నిలబడి ఆ హ్యాండ్ బ్యాగ్ చక్కగా చూపించింది. ఆయన అన్నాడు, అమ్మ నువ్వు పక్క వెళ్ళిపోన్నాడు. మరొక ఆమె వచ్చి ఉంటుంది, నాకు మొత్తం శరీరం అంతా రంగులు పూసేయండి అని వచ్చి నిలబడింది. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ యూ, ప్లీజ్ లీవ్ దిస్ ప్లేస్. వెళ్ళిపోయింది. ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఎస్తేరు వినమ్రతతో దీనత్వంతో వచ్చి నిలబడింది. గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ ఎస్తేర్. ఎస్తేరు మీద దేవుని దయ ఉంది, హల్లెలూయా. దేవుని కృప ఉంది, దేవుని తేజస్సు ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. రాజుగారు చూడగానే ఈమె రాణి అన్నాడు, అంతే. ఆ తర్వాత ఎస్తేరుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు, బలపరిచాడు. అబీహాయిలు అనబడే వ్యక్తి యొక్క కుమార్తె ఎస్తేర్ దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఉన్నతమైన స్థానం తీసుకొచ్చాడు. యవన బిడ్డలారా, మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావాలంటే ప్రభు మిమ్మల్ని హెచ్చించేంత వరకు తగ్గించుకుని ఉండండి. ప్రభు నిన్ను ఉన్నత స్థలాలు నిలబెడతాడు, అనేక మంది దీవెనకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా. రాహాబును దేవుడు ఏం చేశారట? పగలగొట్టాడు. అహంకారం దేవుడు 3వ మాట చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. కానీ అదే యోబు గ్రంథం 26వ అధ్యాయం. ఈసారి ఆయన హస్తము పారిపోవుచున్న మహాసర్పమును ఏం చేసింది? పొడిచెను. వాట్ వాజ్ జోబ్ టాకింగ్ అబౌట్? యోబు దేని గురించి మాట్లాడుతున్నాడు? బహుశా నేను అనుకుంటాను థియలాజికల్ పర్స్పెక్టివ్లో ఈ మాట చాలా 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 డిబేట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఒక్కొక్కటిగా చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ మహాసర్పము అనగా అపవాదికి సాదృశ్యం. చెప్పండి, మహాసర్పం దేనికి సాదృశ్యం? ఇక్కడ అపవాదికి సాదృశ్యం. ఆయన హస్తము అపవాదిని ఏం చేసిందట? పొడిచింది. అంటే దేవుడు సాతాను క్రియలను లయపరిచే దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చెలరేగిపోతున్న అపవాది క్రియలను లయపరిచే దేవుడు. ఆయన హస్తము, బలమైన హస్తము, పారిపోతున్న, లేదా ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే వడివడిగా ప్రయాణం చేస్తున్న, వేగంగా ప్రయాణం చేస్తున్న మహాసర్పాన్ని దేవుడు కనుగొని ఏం చేశారట? పొడిచాడు. ఆ సర్పపు క్రియలను అణిచివేశాడు. పారిపోతున్నా అనే మాట అక్కడ మనం చూస్తున్నా, కానీ వడిగా ప్రయాణం చేస్తున్నా, వేగంగా ప్రయాణం చేస్తున్నా. ఈరోజు వాస్తవం కాదా ఈ మాట? అపవాది వేగంగా ప్రయాణం చేయట్లేదా? యవన జీవితాలను, చిన్న బిడ్డల జీవితాలను, కుటుంబాలను, సంఘాలను నిర్వీర్యం చేయట్లేదు అపవాది.
ఎవరికి ఎలాంటి ఎర్ర కావాలో అలాంటి ఎర్ర వేసి అనేక మందిని ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టించడం లేదా? అపవాది వడివడిగా తన కార్యం చేస్తున్నాడు. అందును బట్టే అపవాది తనకు కలిగిన సమయం కొద్దిగా ఉందని ఎరిగి వాడు చేయాల్సిన పనులను చేస్తూనే ఉన్నాడు. ఎంత భయంకర వికృతమైన కార్యాలండి ఈ రోజుల్లో. ప్రపంచం ఎట్టిపోతుంది. నేను చెప్పాను ఆల్రెడీ ఒకసారి. అంటే ఇవన్నీ కూడా ఒకసారి గమనంలో తీసుకొస్తే అపవాది ఈ రోజున మనుషులు ఎంతగా భ్రమింపజేస్తున్నాడు. ఒక దేశంలో ఒక ఆయన 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఒకరోజు ఉదయాన్నే లేచి ఒక చిన్న నిక్కర్, ఒక చిన్న షర్ట్, ఒక చిన్న టై పెట్టుకుని ఒక బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. బాబు 65 సంవత్సరాలు వచ్చి నువ్వు ఎలా తయారో స్కూల్కి వెళ్తున్నావంటే, ఎవడన్నాడు నాకు 65 అని? నాకు 6 అన్నాడు. ఇప్పుడు ఎంత అంట? ఆ పక్కన 5 తీసాడు. తీసేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే వాడికి 6 దాన్ని ట్రాన్స్ ఏజ్ అంటారు. ట్రాన్స్ ఏజ్. అంత ఉండకపోయినా స్త్రీలకు ఎంతో కొంత ఉంటుంది. 60 అయినా అమ్మ ఎంతమ్మ వయసు? 38 అండి. అంటే అంత ఎక్స్ట్రీమ్ కాదనుకోండి, మీరు కొద్దిగా ఎక్కడో దగ్గరలో ఉంటారు. ట్రాన్స్ ఏజ్. 65 సంవత్సరాల ముసలోడు 6 సంవత్సరాల పిల్లవాడిగా తను భావించుకుంటాడు. ఐఎమ్ లైక్ ఎ 6 years old బాయ్. స్కూల్లోకి వెళ్ళి 6 సంవత్సరాల పిల్లలంటే ఎంత చదువుతారు చెప్పండి? 1వ తరగతి 2వ తరగతి కదా. వాళ్ళ పక్కన కూర్చుంటాడు, నోట్లో వేలు పెట్టుకుంటాడు. టీచర్ గారు చెప్తాను టీచర్ అంటాడు. ఎంత వయసు అంటే 65. ఇప్పుడు అక్కడి వరకు బాగానే ఉంది, కానీ కొన్ని విషయాలు చెప్పకూడదు. వాళ్ళు అలాంటిలో 10 మంది క్లాసులోకి వచ్చారనుకోండి, రోజు నాకు 65 కాదండి 6 అని చెప్పి క్లాసులో కూర్చుంటే పరిస్థితి ఏంటి? ట్రాన్స్ ఏజ్. అపవాది మోసం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ప్రపంచంలో మొన్న ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా కుడి కన్ను కొంచెం తీసేయండి అన్నట్టు. అదేంటమ్మా, కళ్ళు లేని వాళ్ళు చాలామంది కళ్ళు కావాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. కళ్ళు కనబట్టం లేదని చెప్పి ఆపరేషన్ చేయించుకుని నువ్వు ఉన్న కన్ను మంచి కన్ను తీసేయమంటే నాకేమనిపిస్తుందంటే, దేవుడు నన్ను ఒక్క కన్నుతోనే సృష్టించాడు అనిపిస్తుంది. కానీ నాకు అన్ఫార్చునేట్లీ 2 కళ్ళు పనిచేస్తున్నాయి. అందును బట్టి ఒకటి ఏం చేసేయండి, తీసేయండి. తీయించేసుకుంది కన్ను. ఎందుకంటే ఆమె అడిగినప్పుడు డాక్టర్ చేయకపోతే మళ్ళీ అది ఇబ్బంది. కాళ్ళు తీయించేసుకున్నారు కొంతమంది. నాకు ఒక కాలే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ 2 ఉన్నాయేంటి, నాకు ఒక కాలు తీసేయండి. కాలు తీసేస్తున్నారు, చేతులు తీసేసుకునే వాళ్ళు చాలామంది. ఏంటి మూర్ఖత్వం, ఎటుపోతున్న ప్రపంచం? నేను అనుకుంటున్నా డాక్టర్ గారు ఎవరో కాలు పొదల గుండు తీసేస్తే సరిపోను, ఇంకా అయిపోయింది. ఇంకొకసారి నాకు నీకు గుండె ఉన్నట్టుగా కనబట్టలేదమ్మా, అందరూ బట్టి తీసేయాలనిపిస్తున్నారు, తీసి పక్కన పెట్టాడు అనుకోండి, ఏమైంది? నీకు అనిపించడం ఏంటి? ఇదివరకు ఆ జన్మదిన సర్టిఫికెట్లో, అంటే బర్త్ సర్టిఫికెట్లో పేరు మరియు జెండర్, అయితే ఆడ లేకపోతే మగ, జెండర్ని ఫిల్ చేసేవాళ్ళు. ఆడపిల్ల పుడితే ఫీమేల్ అని, మగపిల్లడు పుడితే మేల్ అని. ఆ తర్వాత తండ్రి అడ్రస్, తండ్రి పేరు, తల్లి పేరు రాసి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేవారు కదా. ఇప్పుడు చాలా దేశాల్లో ఆ జెండర్ దగ్గర ఖాళీ పెడుతున్నారు. ఏమంటే ఖాళీ ఏంటండి, మాకు ఆడపిల్ల పుట్టింది కదండి, ఆడపిల్లని రాయండి అంటే, నో అండి, మీరెవరు అది డిసైడ్ చేయడానికి? ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత తన ఆడపిల్ల లేకపోతే మగపిల్ల అని తను అనుకుని చెబితే అప్పుడు ఫిల్ చేస్తామంటున్నారు. అంటే అనుకోవడం ఏంటి? అంటే ఆడపిల్లలు మగపిల్లలుగా భావించడం, మగపిల్లలు ఆడపిల్లలుగా అనుకోవడం, ఇది ప్రపంచ వినాశనానికి కారణం కాదా? ఇది నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఒక జెండర్ని దేవుడు నిర్ణయించి నిన్ను ఈ లోకంలో పంపించినప్పుడు నువ్వు డిసైడ్ అవ్వడం ఏంటి? నువ్వు పెద్ద అయిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలా ఉండడం ఏంటి? ఈ భయంకరమైన భ్రష్టత్వం లోకంలోకి వచ్చేస్తుంది ఈ రోజున. ఇలాంటి ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో రానున్న రోజుల్లో. నేను అప్పుడప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటే ప్రభువా ఏంటి నాయన ఈ ప్రపంచం అనిపిస్తుంది. వడివడిగా పరిగెడుతున్న అపవాది మహాసర్పము తన కార్యం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ అయితే నా జీవితంలో చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవా, నేను నీ కృప మీద ఆధారపడుతున్నాను. సిలువలో యేసయ్య మరణించడం ద్వారా అపవాది తల చెతగొట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుడు పలికిన ఆ ప్రవచనం ఏదైతే ఉందో, జెనసిస్ 3:15, దాన్ని ప్రోటో ఇవాంజలియా అంటారు. అంటే మొట్టమొదటి సువార్త బైబిల్లో, ఆదికాండం 3:15.
అది నిన్ను తల మీద కొట్టును, నీవు మడి మీద కొడతావు. ఆ స్త్రీ సంతానం నిన్ను ఎక్కడ కొడుతుంది? తల మీద కొడుతుంది. దేవుడు చెప్పిన ప్రవచనం అదే. ప్రోటో ఇవాంజలిజం అంటారు, మొట్టమొదటి సువార్త బైబిల్లో. అపవాది తలను చెదగొట్టిన యేసయ్య. ఈరోజు నీ జీవితంలో అపవాదులు చెలరేగిపోతున్నాడా? అపవాది కార్యాలు చెలరేగుతున్నాయా? అడుగు, యేసయ్యా నీ శక్తి ద్వారా, సిలువలో కార్చిన నీ అమూల్య రక్తము ద్వారా నీవు నా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా జీవితంలో విజయం దయచేయని ప్రార్థించాయి. పారిపోతున్న మహాసర్పాన్ని పొడిచే దేవుడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో చెలరేగుతున్న అపవాది, నీ సంఘంలో చెలరేగుతున్న అపవాది, నీ వ్యక్తిగత జీవితంలో చెలరేగిపోతున్న అపవాదిని జయించగలిగే సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఆమేన్. యోబు భక్తుడు చెప్పిన మాటలు, ఆయన తన బలముతో సముద్రాన్ని రేపేవాడు, ఆయన తన వివేకంతో రాహాబును పగలగొడతాడు, మూడవది తన హస్తబలంతో పారిపోతున్న మహాసర్పమును ఏం చేస్తున్నాడు? ఆయన పొడిచే దేవుడు ఆయన.